కృపా, యేసు రక్తం. బలిపీఠం దగ్గర ఎప్పుడు వెళ్ళి మోకాళ్ళు నిన్న ఏబు గారు అంటాడు, నేను రాజు వల్లే పోతాను అన్నాడు. ఒక చోట దేవుని సన్నిధిలోకి నేను రాజులాగా పోతాను అన్నాడు. ఆ వచనం ఏడుంది గుర్తుపట్టగలరా? ఒక్కసారి మీకు అది చూపిస్తా. అసలు రాజులాగా పోవటం ఏంది దేవుని దగ్గరికి? ఏమంటే ఒకసారి కోర్టులో ఒక కేసు విషయంలో నేను పోయా. అంటే నా కేసు అనుకున్నారు, వేరే వాళ్ళది. అయితే ఆ సన్నివేశానికి సంబంధించి ఒక సాక్ష్యం ఇవ్వడానికి నన్ను కూడా పిలిచారు. నేను వెళ్ళాల్సి వచ్చింది. ఇలా బయటనే ఆ ముద్దాయిలకి టెన్షను, కోర్టులో ముద్దాయిలకి లోపలికి పోయేటప్పుడు, ఎక్కడికి జడ్జి ముందుకు పోయేటప్పుడు ఎట్టబోతున్నారయ్యా వాళ్ళంటే, ఈ చేతులు కట్టుకున్నారు, కాళ్ళు వణుకుతున్నాయి, ఈ తల పూర్తిగా అలా దించారు. ఈ తల పూర్తిగా అలా దించి గడగడగడలాడుతా లోపలికి వెళ్ళి తల ఉంచి, తలెత్తట్లా, అసలు ముద్దాయిలు తలెత్తట్లా, అట్లా తల దించి గడగడ గడగడ వణుకుతా ఉన్నారు అక్కడ. నాకు ఆశ్చర్యం వేసింది. అమ్మో, తల ఎత్తితే ఏమైంది, తల కూడా ఎత్తకుండా అలాగున్నారు ఏంటి అంటే, ఏముంది, జడ్జి గారు చేతిలో పెన్ను ఉంది, ఆయనకి అధికారం ఉంది, వీళ్ళని ఏం చేయమన్నా చేసేసేయాలి. అంటే వీళ్ళ లైఫ్ అంతా అతని చేతుల్లో ఉంది. వీళ్ళని నేను వదిలేస్తున్నాను అంటే విడుదల పొందుతారు, వీళ్ళని నేను శిక్షిస్తున్నాను అంటే శిక్ష పొందుతారు. వీళ్ళ లైఫ్ అతని చేతిలో ఉంది కనుక వీళ్ళు తల కూడా ఎత్తకుండా, దోషులు గనుక, ముద్దాయిలు గనుక, నేరస్తులుగా చిక్కిన వారు గనుక, మరి వారు తమ దోషాన్ని బట్టి తల దించుకుని ఉన్నారు దేవుని ఎదుట. కానీ ఏమేమన్నాడు? ఏబు గ్రంథం ఒకసారి ధ్యానం చేయగలిగితే 31వ అధ్యాయము 37వ వచనం చూడండి ఒకసారి. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్ద. అబా, ఎంత ధైర్యం అయ్యా! రాజులాగా పోతామా మనం దేవుని దగ్గరికి? ఒకసారి రాజు ఎలా పోతాడో, అంతఃపురంలో కానీ, లేకపోతే తన సింహాసనం దగ్గర కానీ, ఎవరైనా వ్యక్తులను ఎదుర్కొనేటప్పుడు కానీ రాజు ఎట్లా పోతాడంటే, తల దించేసి చేతులు గట్టుకొని గడగడగడగడలాడుతూ పోతాడా? ఏదో ఒక్కసారి రాజు ఫీలింగ్ పెట్టండి, మీరు పెట్టుకొని చూడండి ఒకసారి రాజు ఫీలింగ్. అవునా? నిలుక్కొని దర్పాన్ని ప్రదర్శిస్తూ తల ఎత్తి, ఏంది అటు చూస్తారు? రాజు అట్టబోడా? పోడా? ఎట్టబోతాడు మరి? ఎట్టబోతాడా? పాడు, నీలుక్కుంటాడు, డ్రెస్ విధానం అంతా. ఏబు గారంట దేవుని దగ్గరికంట రాజులాగా పోతాడంట. అంటే ఎందుకంత నమ్మకం ఏబు కంటే? ఎక్కడా నా దగ్గర తప్పు లేదంటాడు. అది ధీమా. దేవునికేమో అది కనపడితే మహా బాధ. ఏంది నాయన అంత గర్వం అంటాడు దేవుడు. ఎక్కడుంది నాయన నువ్వు నా దగ్గర రాజుగా వచ్చేదానికి? అంత ఎక్కడుంది నాయన నీకు? ఏం చూసుకున్నాయనా? లేదు, నేను నీ దగ్గరికి రాజులాగా వస్తాను, నేనే ముద్దాయినా, నేరస్తున్నా, తలదించుకొని రాను నీ ముందుకి, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాను కనుక తల ఎత్తుకొని వస్తాను నీ దగ్గరికి అని మాట్లాడాడు. చూడండి, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళలేదని అన్నాడు. నేను అనలేను ఆ మాట, నేను అనలేను, నాకు అంత గుండె లేదు. మరి ఎలా వెళ్ళగలుగుతాను అంటే, నేను దాసుని వలె, ముద్దాయి వలె. ఎందుకంటే అపరాధ భావము నాకు తెలుసు. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత నీతిని ప్రదర్శించినా, నా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివి, అవి దేవుని ముందు చెల్లవు. కాబట్టి నాకు అంత ధైర్యం లేదు. కానీ ఏబు మాత్రం ధైర్యం వహించి రాజులాగా వెళ్తున్నాడు. అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఆ కింద వచనంలోనే ఉంటుంది, తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకుంటున్నాడు అని. అర్థమైందా? క్లియర్గా అర్థమవుతుందా? ఎప్పుడు ఏనాడు కూడా ఈ లైవ్లో వింటున్న వాళ్ళందరికీ చెప్తున్నా, వినబోతున్న వాళ్ళు కూడా చెప్తున్నా, ఈ లైవ్లో అప్లోడ్
అవుతుంది కదా మెసేజ్, తర్వాత కూడా కొంతమంది వింటారు. వాళ్ళు కూడా చెప్తున్నా, ఎక్కడ ఉంచుతున్నారా మీరు లైవ్లో అప్లోడ్ చేసింది మళ్ళీ తీసేస్తున్నారు, అంత మెంటల్గా చేస్తున్నారని కొంతమందికి డౌట్ వచ్చింది. ఏం లేదు, మెంటల్గా తీసి మళ్ళీ ఎడిటింగ్ చేసి చక్కగా అంశాలన్నీ కూడా మళ్ళీ పెట్టాలని అవి తీశాడు. తప్పకుండా మొత్తం నేను మాట్లాడిన అంశాలన్నీ మళ్ళీ అప్లోడ్ అవుతాయి, ఒక్కటి కూడా మిస్ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్లోడ్ అయిన తర్వాత చూసేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని ఎదుటికి ఎప్పుడు కూడా నువ్వు రాజు వల్ల వెళ్ళే ఛాన్స్ నీకు లేదు. ఒక్కటి చేస్తే ఉంది. ఎట్లా అంటే యేసు రాజుని ధరించుకొని యేసు రాజుని ఆధారం చేసుకున్నట్టయితే అప్పుడు వెళ్ళగలుగుతావు. యేసు ద్వారా, యేసు నందు మాత్రమే నీకు ఆ ఛాన్స్ ఉంది, కానీ యేసుకు వెలపట ఆ ఛాన్స్ లేదు సుమే. ఆఖరికి నీ ప్రార్థన వెళ్ళాలన్నా కూడా ఆ నామమే దిక్కు. హల్లెలూయా. నీ రక్షణకు ఆయనే దిక్కు, నీ ప్రార్థనకు జవాబు ఆయనే దిక్కు. నువ్వు ఆ దేవుని సముఖంలో అంగీకరించబడటానికి ఆయనే దిక్కు. ఎవరైనా యేసు, ఆయన నామమే దిక్కు. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు ఏనా మమున రక్షణ, యేసు నందే విమోచన. లేదు ఏనా మమున రక్షణ, యేసు నందే విమోచన. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు ఏనా మమున రక్షణ, యేసు పాప విమోచన. లేదు ఏనా మమున రక్షణ, యేసు నందే క్షమాపణ. నాకు అవసరమైన దగ్గర పదాలు నా సొంతం కూడా పెట్టుకుంటా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు నామంలోనే. కాబట్టి ఎట్టబోతారు ఇప్పుడు ప్రార్థనకు పోయేటప్పుడు, దేవుని సముఖంలోకి వెళ్ళేటప్పుడు? పరిసయ్యులాగా పోతారా, సుంకర్లాగా పోతారా? అది ఏబు గారు ఎట్టబోయాడు? రాజు. అందుకని రాజుగారి బూజు వదిలిచ్చాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఊరక రాలా, మనకు అర్థం కాదు ఎందుకు ఇంత ఇదైంది అనేది. చివరికి ఈ రాజుగారే ఏమన్నాడో చూడండి ఒకసారి. ఏబు గ్రంథము 40వ అధ్యాయము ఒక్కసారి చూడండి ఏమంటున్నాడో. 4వ వచనం లేకపోతే 6వ వచనం చదవండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు 42:6 అమ్మ తల్లి చాలరా. 42:6 చదువమ్మా. ఇంకా అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను, పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము. 42:6 అమ్మా. అద్దమ్మా. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. అద్దుగో కోటింగ్ మొదలుపెట్టి నలగేసి తోమి రోజు వలె నేను నీ సముఖంలోకి వస్తానన్న డైలాగ్ పోయి బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుచున్నాను, నన్ను నేను అసహించుకుంటున్నాను అన్నాడు. ఈ మాట ముందుందా? ఉందా? ఎప్పుడు వచ్చింది? తోముడు సెక్షన్ అయిపోయినాక వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది లెక్క. మనకి దేవుడు తోముడు కార్యక్రమం పెట్టే కారణం ఏమిటంటే ఇదొకటి అన్నమాట, మనలో ఉన్న స్వనీతిని విరగొట్టడానికి. ముందు చెప్పాను, ఏబుకు వచ్చినటువంటి వేదనల వెనక ప్రథమ కారణము నిన్నటికి నేటికి దేవుని మీద ఆధారపడ్డాడు, కానీ రేపటికి దేవుడు చాలిన వాడని నమ్మలేక రేపటిని గూర్చి భయభ్రాంతులకు గురయి జడిసినందున అది అతనికి సంభవించినట్లు దేవుడు అనుమతించక తప్పలేదు. రెండవది, దేవుడు ఏబులో ఉన్నటువంటి తన స్వనీతిని విరగగొట్టబూనుకున్నాడు. ఎంతటి వాడైనా దేవుని ఎదుటికి వచ్చినప్పుడు కృపను ఆధారం చేసుకుని రావటమే తప్ప తన నీతిని ఆధారం చేసుకోవటానికి లేదు.
అలాగా వెళ్ళడానికి యోగ్యమైన వ్యక్తి ఒకే ఒక్కడు, నా ప్రభువు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను సంతోషించుచున్నాను అన్నాడు. ఆ ఒక్కడే, ఇంకా లేదు ఎవరికి ఆ పదం. ఈయన యందు, ఆయన వెళ్ళగలడు. ఆ అద్వితీయ సత్యదేవుడు నా ప్రభు నరమాత్రుడుగా ఉన్నప్పటికీ కూడా ధర్మశాస్త్రం మొత్తం నెరవేర్చాడు. వెతికినా, కాగడ వేసి వెతికినా, సవాలు విసిరాడు. నడి రోడ్డులో నిలిచి, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించుందో రండి అని కేక వేసిన ఒకే ఒక్క ధీరుడు, ఒకే ఒక్క వీరుడు, బైబిల్ ప్రకారం చెప్పాలంటే ఒకే ఒక్క కంప్లీట్ పరిపూర్ణమైన పురుషుడు నా యేసు చెప్పాడు ఆ మాట.